శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 13వ తారీఖు జనవరి నెల 2023వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి షష్ఠి, సాయంత్రం 6 గంటల 13 నిమిషాల వరకు. ఈరోజు నక్షత్రం ఉత్తర పల్గుని, ఉత్తర, సాయంత్రం 4 గంటల 27 నిమిషాల వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 1 గంట 34 నిమిషాల నుండి తెల్లవారుజామున 3 గంటల 16 నిమిషాల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 49 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 11 గంటల 1 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 33 నిమిషాల వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 8 గంటల 44 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 29 నిమిషాల వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 52 నిమిషాలకు. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 56 నిమిషాలకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలుంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి విలువైన గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలిసిరావు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి
ధనుసు రాశి ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. తదుపరి మకర రాశి ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. తదుపరి కుంభరాశి ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. తదుపరి మీనరాశి ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి.